చూస్తే అంబటి రాంబాబు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిపై దాడి చేశారు. ఇక అంబటి ఇంట్లోకి టీడీపీ శ్రేణులు కార్యకర్తలు దూసుకెళ్లారు. కారు ఇంట్లో అద్దాలను ధ్వంసం చేశారు. ఇక అంబటి రాంబాబును మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. ఉద్దేశపూర్వకంగానే అంబటిపై హత్యాయత్నం దాడులు జరిగాయని ఆరోపించారు. ప్రజలన్నీ చూస్తున్నారని, కూటమి అరాచక పాలనను సహించబోరన్నారు. అంబటి ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై స్పందించిన అంబటి రాంబాబు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రెడ్ బుక్ కి తన ఇంట్లో కుక్క కూడా భయపడదని అన్నారు. అరెస్టుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తన కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారని, కర్రలు రాళ్లతో దాడి చేయడానికి యత్నించి బూతులు తిడతారని చెప్పారు. ఇక ఆ క్రమంలో అక్కడున్న వారిని తిట్టారని, చంద్రబాబును తాను ఎప్పుడు తిట్టలేదని అన్నారు. ఎప్పుడు దొరుకుతానా అని కూటమి ఎదురు చూస్తోందని మండిపడ్డారు. మరోవైపు వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంబటిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కల్తీ అంశంపై టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం మొదలైంది. అక్కడికి వెళ్లిన అంబటిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలో అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.